భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్యేతాం సమవేత కురునితి. మరొకసారి భగవద్గీతలోకి మీకు ఆహ్వానం. ఈ శ్లోకానికి ఒక అర్థం, భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర రాజులతో కూడిన కౌరవ సేనను చూసేలా శ్రీకృష్ణుడు రథాన్ని వారి ఎదుట నిలిపి అర్జునుడితో ఇలా అన్నాడు: పార్థ, చూడు, నీ స్నేహితులు, బంధువులు, గురువులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అని. ఇది యుద్ధమేమీ కాదు, ఇది యుద్ధానికి ముందు మౌనంలా ఉండే ధ్వని. ఇది రథం ఆగిన చోటు కాదు, రహస్యంగా ఆత్మలో నడుస్తున్న మొదటి క్షణం. శ్రీకృష్ణుడు రథాన్ని ఎక్కడైనా నిలపవచ్చు, కాకపోతే ఆయన నిలిపిన స్థలం భీష్ముడు, ద్రోణుడు ఉన్న స్థలం. ఇది వ్యూహం కాదు, ఇది ఆత్మసాక్షిగా నిలిపిన అర్థం. ఇక్కడ నుంచి శబ్దం కాదు, చైతన్యంగా మారుతుంది. అర్జునుడికి భయం మొదలవుతుంది, కానీ అదే భయం ఒక ప్రశ్నగా మారుతుంది. అలాంటప్పుడే శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించలేదు, అర్జునుడిని చూసేలా చేశాడు. ఈ శ్లోకంలో ఒక ఆంతరంగిక భావన ఉంది. ముందుగా మనం చూసే ధైర్యం కలిగి ఉండాలి. ధర్మానికి ముందు మన బంధాలను చూడాలి, ప్రేమకి ముందు మన బాధ్యతలను చూడాలి. మన జీవితంలో యుద్ధం అనిపించే ప్రతి సందర్భంలోనూ ఈశ్వరుడు ఒక ప్రశ్నలాగా మన ముందు నిలబడతాడు. అతను చెప్పడు జయించు, వదిలే అని. అతను కేవలం చెబుతాడు చూడు అని. మరొక శ్లోకంతో మరో రోజు మళ్ళీ మీ ముందుకు.